హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ జస్విత అడప వ్లాగ్స్. జ్యూసీ మడత కాజాలని తయారు చేద్దామని చెప్పి నేనైతే ప్రాసెస్ స్టార్ట్ చేశానండి. కాకపోతే ఇందులో మడతలు తక్కువ అయ్యి గొట్టం కాజాల్లాగా అయితే అయింది. నేను ఎక్కడ మిస్టేక్ చేశాను అన్నది ఫుల్ వీడియో అయితే వాచ్ చేసి నాకైతే కామెంట్ చేయండి. ఆ మిస్టేక్ నెక్స్ట్ టైం కాకుండా మళ్ళీ ఇంకొకసారి నేను ట్రై చేసి వీడియో అయితే అప్లోడ్ చేస్తాను. ఇప్పుడైతే నేను చేసే ప్రాసెస్ వీడియో అయితే వాచ్ చేసేయండి. నేను ఎక్కడ మిస్టేక్ చేశాను అయితే కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. నేనైతే ఒక కప్పు మైదా పిండి తీసుకుని దాన్ని జల్లించుకుని 1 స్పూన్ వరకు వంట సోడా అలాగే కొంచెం సాల్ట్ యాడ్ చేసుకున్నాను. సాల్ట్ ప్రతి స్వీట్లో కొంచెం చిటికెడు సాల్ట్ యాడ్ చేసుకుంటే దాని టేస్టే వేరుగా ఉంటుందండి. 2 స్పూన్స్ వరకు నెయ్యి వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. నెయ్యి లేకపోతే ఆయిల్ అయినా వేసుకుని మిక్స్ చేసుకోవచ్చు. ఇదంతా బాగా మిక్స్ చేసుకుని మనకి ఇలా పట్టుకుంటే ముద్ద అవ్వాలి. అలా అయితేనే పిండి పర్ఫెక్ట్గా ఉన్నట్టు. సో ఈ టైంలో మనం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ దీన్ని చపాతీ పిండిలాగా సాఫ్ట్గా అయితే మిక్స్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. మనకి బయట స్వీట్ షాప్లో దొరికే కాజా టేస్ట్ రావాలంటే దీంట్లో మనం నెయ్యి నూనెకి బదులు అయితే డాల్డా వాడుకుని మిక్స్ చేసుకుని అయితే పక్కన పెట్టుకోవచ్చు. 1 కప్పు మైదా పిండికి 1 కప్పు వరకు షుగరు. మనం ఏ కప్పుతో అయితే పిండి తీసుకుంటామో సేమ్ కొలతండి. అదే కప్పుతో అయితే షుగర్ తీసుకోవాలి. అదే కప్పుతో వాటర్ 1 కప్పు వాటర్ యాడ్ చేసుకోవాలి. దీన్ని బాగా కరగనివ్వాలన్నమాట. పాకం ఏమి అవసరం లేదు. తీగ పాకం కొంచెం జిగురు వస్తుంది కదా, సో జిగురు వచ్చే వరకు ఉంచితే సరిపోతుంది. అంతేగాని బాగా పాకం ఏం అవసరం లేదు. ఇందులో ఇలాచి దంచుకుని వేసుకోవచ్చు. పౌడర్ కానీ లేకపోతే ఇలా దంచి వేసుకున్నా బాగుంటుంది ఫ్లేవర్స్. ఇప్పుడు ఈ పంచదార అంతా బాగా కరిగిపోయి కొంచెం జిగురు వచ్చే వరకు అయితే మనం దీన్ని మరిగించుకోవాలి. ఇలా మరిగించుకున్న తర్వాత జిగురుగా వచ్చాక తీగపాకం లాగా స్టవ్ ఆఫ్ చేసుకుని కొంచెం దీంట్లో అయితే నిమ్మరసం యాడ్ చేసుకోవాలి. నిమ్మరసం యాడ్ చేసుకోవడం వల్ల కాజాల మీద తెల్లగా అయితే లేయర్స్ కింద అయితే రాదు. అదే పంచదార మళ్ళీ కొంచెం గట్టిగా అవ్వడం మాత్రం జరగదు. అందుకని చెప్పి నిమ్మరసం యాడ్ చేసుకోవాలి. నిమ్మరసం యాడ్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కన పెట్టేసుకుని ఇప్పుడు మనం కాజాలను అయితే ప్రిపేర్ చేసుకోవాలి. షుగర్ సిరప్ అంతా రెడీ అయిపోయింది. సో ఇప్పుడు మనం కాజాలు రెడీ చేసుకునే ముందు అయితే స్టవ్ వెలిగించుకుని బాండీ పెట్టుకుని అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా మరిగిపోకూడదు. సో గోరువెచ్చగా మాత్రమే ఉండాలి. ఎందుకంటే బాగా మరిగిపోవడం వల్ల ఏంటంటే మనం కాజాలు వేయగానే అవి క్రిస్పీగా అయిపోతాయి. లోన లేయర్స్ మాత్రం పచ్చిగా ఉండిపోతాయి. గోరువెచ్చగా ఉండగా వేస్తే కొంచెం టైం పడుతుంది ప్రాసెస్ ఫ్రై అవ్వడానికి. కానీ మొత్తం లేయర్స్ అన్నీ లోనంతా బాగా ఫ్రై అయ్యి క్రిస్పీగా అయితే ఉంటాయి. సో అందుకని చెప్పి గోరువెచ్చగానే హీట్ ఉండాలి. మనం చేసుకున్న చపాతీ పిండిని 2 ముద్దల కింద అయితే చేసుకోవాలి. ఇది చేసుకుని చాలా పలచగా చపాతీ పిండి లాగా చేసుకోవాలి. ఎంత వీలైతే అంత పలచగా చేసుకోవాలి. ఇలా పలచగా చేసుకున్న తర్వాత సైడ్స్ ఎక్స్ట్రాస్ ఉంటాయి కదా, వాటిని అయితే కట్ చేసేసుకోవాలి. వాటిని కట్ చేసేసుకుని ఇలాగ పైన కొంచెం నెయ్యి కానీ నూనె కానీ అప్లై చేసుకుని కొంచెం పిండి కూడా పైన జల్లుకొని మనం వీటిని రోల్ కింద అయితే చేసుకోవాలి. రోల్ లాగా చేయాలి మొత్తం దీన్నంతా. రోల్ లా చుట్టుకోవాలి. చివరి నుంచి స్టార్ట్ చేసి కొంచెం సన్నగానైతే రోల్ కింద చేసుకోవాలి. ఇలా రోల్ కింద చేసుకున్న తర్వాత కొంచెం చిన్న పీసెస్ కింద అయితే కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకుని చూపుడు వేలితే ఇలా కొంచెం ఒత్తుకుని అలాగే చపాతీ కర్రతో జస్ట్ ఇలా ప్రెస్ చేస్తే మనకైతే ఇవి రెడీ అవుతాయి కాజాలు. ప్రతి మొత్తం అన్నీ కూడా ఇలాగ రెడీ చేసుకుని అయితే పక్కన పెట్టుకోవాలి. ఇలా రెడీ చేసుకున్న వాటిని మనం డీప్ ఫ్రై కోసం అయితే ఆయిల్లో యాడ్ చేసుకోవాలి. సిమ్లోనే చేయాలండి. ఇలా సిమ్లో చేయడం వల్ల ఏంటంటే బాగా క్రిస్పీగా టేస్టీగా వస్తాయి. సో అందుకని చెప్పి మనం సిమ్లో చేసుకోవాలి. కొంచెం టైం పడుతుంది, కాకపోతే సిమ్లో చేయడం వల్ల ఏంటంటే కొంచెం పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట. ఇలా అన్నీ వేసుకుని బాగా ఫ్రై చేసుకుని షుగర్ సిరప్లో అయితే వేసుకుని డిప్ చేసుకుని ఒక 5 to 10 minutes అయితే దాంట్లో ఉంచేసి మనమైతే ఈ కాజాలను తీసేసుకుని సర్వ్ చేసుకోవచ్చు. నేను మొత్తం ప్రాసెస్ అంతా కరెక్ట్గానే చేశానండి. కాకపోతే లేయర్స్ ఎక్కడ మిస్ అయినాయో నాకు అర్థం అవటం లేదు. లేయర్స్ మాత్రం రాలేదు నాకు. ఈ మడత కాజాల్లో మడతలు పోయి గొట్టం కాజాల్లాగా అయితే తయారైనాయి. కానీ టేస్ట్ అయితే చాలా బాగున్నాయి. నిజంగా చాలా అంటే చాలా బాగున్నాయి. నేను ఎక్కడ మిస్టేక్ చేశాను అయితే మీరైతే తప్పకుండా అయితే నాకు కామెంట్ చేయండి. మీకు మొత్తం ప్రాసెస్ చేసేసి వేడివేడిగా అయితే మా పిల్లలకైతే ఇచ్చాను. ఏంటమ్మా కాజాలు అన్నావు, ఇయో డిఫరెంట్గా ఉన్నాయి అన్నారు. కాకపోతే టేస్ట్ చూస్తే బాగున్నాయి, కాజాలు టేస్టే ఉన్నాయని చెప్పారు. ఇప్పుడు అయితే మనం ఒకలాగే వంటలు అయితే చేయలేం కదా. ఎప్పుడో ఒకసారి ఏదో ఒక మిస్టేక్ జరిగి ఏదో ఒక వంటకం అయితే పాడవుతుంది. సో అలాగ పాడైంది అయితే నాకైతే ఈ మడత కాజా అనమాట. మీకు కనుక మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. బాయ్.